మన అమ్మాయి మనల్ని పక్కన పెట్టడానికి కూడా కారణం నేనేనయ్యా. ఇలా అందరితో బంధాలు తెంచుకొని అనాథలుగా మిగలడానికి కారణం నేనేనయ్యా, నేనే. అలాంటప్పుడు నేను పిచ్చిదాన్నే కదా, నేను చేసిన పనులన్నీ పిచ్చి పనులే కదయ్యా. ఏడోకు భాగ్యం, ఊరుకో ఊరుకో, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనే. ఊరుకో ఊరుకో. ఇంతకాలం పొగరు బట్టి నాకు తోచినట్టుగా చేశాను. ఈ రోజు చుట్టుపక్కల వాళ్ళు నా కళ్ళ కమ్మిన పొరలు తొలగించారయ్యా, నిజం తెలుసుకునేలా చేశారు. బాధంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. గుండె కలుక్కుమంటుందయ్యా. నేనెన్ని పిచ్చి పనులు చేసినా మధ్యలో మారి మంచిగా బతకాలని చూసింది మాత్రం నిజమయ్యా. కానీ ఆ అర్చన మళ్ళీ నన్ను అవమానపరిచి రెచ్చగొట్టి కక్ష కట్టేలా చేసింది. నేను దాన్ని తిట్టాను, శపించాను. బంధాలొద్దు, డబ్బు వద్దు అని విసిరేశాను. నేను అలా చేశానని నా కొడుకు మనల్ని వదిలి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కదయ్యా. చివరికి అనాథల్లా మిగిలాము. అందుకేనయ్యా, అందుకే నేను ఇప్పుడు బాధపడుతున్నాను. నాకిప్పుడు ప్రతి క్షణం నరకంలా ఉంది, చచ్చిపోవాలని ఉంది. ఎందుకయ్యా ఎందుకయ్యా నన్ను చావనేకుండా చేశావు? భాగ్యం, ఊరుకో భాగ్యం. నువ్వు మారావు, కానీ అర్చన వల్ల మళ్ళీ పాత పద్ధతికే వచ్చావేమోనని భయపడ్డాను. కానీ ఓ విధంగా ఈ డ్రైనేజీ గొడవ రావడం మంచిదే అయింది. ఏంటయ్యా గొడవ రావడం మంచిదంటున్నావు? అవును భాగ్యం, లేకపోతే నేను తప్పు చేశానని నీకు నువ్వు తెలుసుకునేదానివా? ఇలా అనాథలం అయ్యామని బాధపడేదానివా? చెప్పు. ఈ గొడవ మూలంగానే కదా బంధాలన్నీ తెగిపోయాయని బాధపడుతున్నావు. మళ్ళీ ఆ బంధాలన్నీ ముడిపడాలని ఆశపడుతున్నావు. అవునయ్యా, నా మనసులో ఆశ ఉంది. బాధ పంచుకునే మనుషులు కరువయ్యారని బాధపడుతున్నాను. కానీ ఏం లాభం, కన్న కొడుకే కాదని వెళ్ళిపోయాడే. బాధపడకు భాగ్యం, నీ తప్పు నువ్వు తెలుసుకున్న క్షణమే అంతా సమసిపోయినట్టే. ఇక అంతా మంచే జరుగుతుంది. నీకిప్పుడు అర్చన గోపి మీద ఏ కోపం లేదు కదా, వాసు రాణి మీద కూడా ఏ కోపం లేదు కదా. నువ్వు దేని గురించి బాధపడకు. మళ్ళీ మన అందరం ఒకటి అవుతాం. అందరూ మనల్ని వెతుక్కుంటూ వస్తారు భాగ్యం. ఎందుకయ్యా ఈ ఓదార్పు మాటలు? నన్నేదో సమాధానపరచాలని అబద్ధాలు చెబుతున్నావు. నువ్వు చెబుతున్నది నిజంగా జరిగే పనేనా? భాగ్యం, నేను నిజంగా నిజమే చెబుతున్నాను. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. అందరూ మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అలా వచ్చేలా నేను చేసి చూపిస్తాను. అయితే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని చెప్పి నాకు మాట ఇవ్వు. భాగ్యం, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని నాకు చేతిలో చేసి ప్రమాణం చేయి భాగ్యం. చెయ్యనయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను. మనమంతా కలిసిపోతే ఎంతో సంతోషంగా ఉంటుందయ్యా. జరుగుతుంది భాగ్యం, తప్పకుండా జరుగుతుంది. నువ్వేం బాధపడకు. ఏది సరిగా నించో. మనంతా ఆచి వెళ్తున్నాం, నువ్వు అల్లరి చేయకూడదే. గుడ్ బాయ్ లా ఉండాలి. జయంతి, అన్ని రెడీ అమ్మా? అన్ని రెడీ మావయ్య. ఇంతకీ ప్రియ ఎక్కడ? ప్రియ రెడీ అవుతుంది మావయ్య. వరలక్ష్మి, 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 వరలక్ష్మి. జయంతి, అప్పుడేమో మావయ్య. మీ అత్త ఎక్కడికి వెళ్ళిందమ్మా? తెలీదు మావయ్య. ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పెళ్ళిందా? నాకేం చెప్పలేదు మావయ్య. అరే, టైం అవుతుంది. తీరా బయలుదేరే సమయానికి ఎక్కడికి వెళ్ళిందబ్బా ఇది? వరలక్ష్మి, అక్కడికి వెళ్తున్నాం మనం. చెప్పు నానా. కారు ఆటో వచ్చాయి, ఆటోలో సామాన్లు పెట్టానా? అసలు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఇంతవరకు అర్థం కావట్లేదురా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీంతో వచ్చిన గొడవే ఇది. ఏమే వచ్చావా? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళవే? ఏంటే ఇది? అమ్మవారి గుడికి వెళ్ళానండి. అక్కడ పూజారి గారి చేత ఈ ప్రోక్షణ నీళ్లు మంత్రించి తీసుకొచ్చాను. అర్చన కొత్త ఇంట్లో చల్లితే మంచిది కదా అని తీసుకొచ్చానండి. సర్లే. అవును, పట్టు చీర, అల్లుడు గారికి తెచ్చిన పంచా, ఉంగరం అన్ని తీసుకున్నావా? అన్ని సర్దానండి.
సరే సరే బయలుదేరండి, టైం అవుతుంది. ఒక్క నిమిషం, దేవుడికి దండం పెట్టుకుని వచ్చేస్తాను. సరే వెళ్ళు, త్వరగా రా. రే వినోద్, ఈ లోపు మనం ఈ సామాన్లన్నీ ఆటోలో సర్దుదాం పదరా. అలాగే నాన్న. ఏమ్మా జయంతి, రెడీయేనా? రెడీ మావయ్య. రే అది తీసుకురా. వెళ్దామా? ఓ నాన్న పద. భగవంతుడా, నా కూతురు అర్చన కొత్తిల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటోంది. వాళ్ళింకా ఎంతో గొప్పగా ఎదిగేట్టు కరుణించు స్వామి. జయంతి, జయంతి, అల్లుడు గారికి తీసుకొచ్చిన పట్టుపంచ ఉంగరం అవన్నీ ఎక్కడ పెట్టావు? బెడ్రూమ్ లో రెడీగా ఉన్నాయి అత్తయ్య. సరే, ఇది జాగ్రత్తగా పట్టుకోమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. సారే అవి ఇవి తీసుకుని సంతోషంగా వెళ్ళాలనుకుంటున్నారు కదూ. ఆ సంతోషాన్ని 5 నిమిషాల్లో పటాపంచలు చేస్తాను చూడండి. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, శుభకార్యానికి వెళ్తూ ఈ అపశకునమేంటి? ఏంటి జయంతి ఇలా కింద పారబోసావు? అత్తయ్య, నేను కావాలని పారిపోయలేదు అత్తయ్య, పొరపాటున చేజారిపోయింది. పొరపాటు కాదు, నువ్వే కావాలని కింద పడేశావు. నీ సంగతి నాకు తెలీదు. ఏమైంది జయంతి? మావయ్య చూడండి, మావయ్య చూడండి మావయ్య, అత్తయ్య ఎలా అంటుందో. నేను రాబోతుంటే చేయి జారి తీర్థ కలసం కింద పడిపోయింది. నేను కావాలని కింద పడేలేదు మావయ్య. నిజంగా నువ్వు కావాలని కింద పడేసుంటావే, లేకపోతే ఒక చిన్న చెంబు జాగ్రత్తగా పట్టుకోలేవా? ఏంటండి మీరు కూడా అత్తయ్యలాగే నన్ను అనుమానిస్తారు? కట్నాల కోసం మెడలో నగలు ఒలిచిచ్చిన దాన్ని శంకు తీర్థం కావాలని పారిపోస్తానా? నిజంగానే చేజారి పడిపోయింది, నన్ను నమ్మండి. చేజారి పడిపోయిందంటుంది కదా, వదిలేయ్. శుభకార్యానికి వెళ్లే ముందు ఇంటి కోడలు కన్నీళ్లు పెట్టుకోకూడదురా. సరే సరే, ఇంకా చర్చ ఆపి బయలుదేరండి. జయంతి, ఆ చెంబు లోపల పెట్టి తాళం వేసిరామ్మా. సరే మావయ్య. తప్పైపోయింది అత్తయ్య. వరలక్ష్మి, ఇంకా ఏంటి చూస్తున్నావు? రా. రేయ్ రారా. వెళ్ళండి వెళ్ళండి, ఇప్పుడు సంతోషంగా వెళ్తున్నారు కదూ, మీ భరతం అక్కడ పడతాను. జయంతి త్వరగా రామ్మా. వస్తున్నాను మావయ్య. రేవతి, నాకెందుకో భయంగా ఉంది. మీ నాన్న హాల్లో కూర్చుని మనల్ని గమనిస్తున్నారు. ఎందుకమ్మా భయపడతావు? గోపిబావ కార్డిచ్చిన రోజే ఎవరు అడ్డొచ్చినా నేను ఈ ఫంక్షన్ కి వెళ్లి తీరుతానని చెప్పాను కదా. నువ్వు చెప్పావే, కానీ ఈ మనిషి ఎప్పుడు ఏం చేస్తారో అని భయంగా ఉంది. నువ్వేం భయపడకు. నిన్న మనం ఫంక్షన్ కి వెళ్ళడానికి బట్టలు నగలు తెచ్చాం కదా. ఆయన ఏమైనా అన్నారా? ఏం అనలేదు కదా. అనవసరంగా భయపడకమ్మా. ఆయన మనతో ఏమనలేదు, కానీ భగవాన్కి ఫోన్ చేసి ముగింపు పలకవలసిందే అని కోపంగా వెళ్లారు కదా. ఆయన మనసులో కక్ష పెట్టుకునే ఫోన్ చేశారు. ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. మనం అనవసరంగా ప్రాబ్లం తెచ్చిపెట్టుకుంటామేమో. ఫంక్షన్కి వెళ్లకుండా ఉందామే. ఏంటమ్మా నీ పిచ్చి భయం? ఆయనకి భయపడి గోపీబావ లాంటి మంచి మనిషి చేసే ఫంక్షన్ కి వెళ్లకుండా ఉంటామా? నాన్న గోపీబావకు చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడాలంటే మనం ఈ ఫంక్షన్ కి వెళ్లి తీరాలి. నీకంత భయంగా ఉంటే నువ్వు మానే. నేను మాత్రం ఈ ఫంక్షన్ కి వెళ్లే తీరుతాను. నువ్వు చెప్పేది కరెక్టేనే. ఈయనేమైనా చేస్తారేమోనే భయంగా ఉంది. ఆయన ఏమీ చేయలేరు. ముందు నువ్వు బయలుదేరు. మరి ఆయన అక్కడే ఉన్నారు కదే. ఉండని అమ్మా, మనం ఆయనకి చెప్పే వెళ్తాం. ఇంకా భయం ఎందుకు? నువ్వు పద రా. రా, చూడు.
నువ్వు రా అని చెప్పాను. ఏమండి అది అది ఎందుకమ్మా భయపడతావు? నాన్న, మేం గోపిబావ గృహప్రవేశానికి వెళ్తున్నాం. ఏంటి అలా చూస్తున్నారు? మీ పర్మిషన్ తీసుకునే వెళ్తున్నాం. మీరలా అనుకోకపోయినా చెప్పే వెళ్తున్నాం. పదమ్మా. రేవతి ఆగువేరా. నాకు భయంగా ఉంది రేవతి. ఏం లేదు పదమ్మా. రేవతి నాకు భయంగా ఉంది, వదులు. ఎందుకే ఆయన అలా రెచ్చగొట్టొస్తున్నావు? ఆయన చిన్న చిన్న అవమానాలే తట్టుకోలేరు. అలాంటిది ఇప్పుడు పుండు మీద కారం చల్లొచ్చావు. ఆ మంటకి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో ఏమో. నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ఏమీ కాదు, పద. రా అమ్మా. పోనీ బాబు. భగవాన్, మనం ఆ గోపి ఇంటి గృహప్రవేశానికి వెళుతున్నాం. మనమే కాదు, మన వాళ్ళందరూ వస్తున్నారు. ఇదిగో, వాడు మనల్ని స్లిప్పర్తో కొట్టాడు. మనం వాడి మొహాన నాడా కొట్టి బూటుతో కొట్టాలి. మాధవరావు రివెంజ్ అంటే ఏంటో వైరు వర్గాలకు వణుకు పుట్టేలా చేయాలి. ఇదిగో, వాడి మాడు పగలాలి, మన పేరు దద్దరిల్లాలి. అర్థమైందా? బయలుదేరు. ట్రై గోపి. నీ అంతు చూస్తాను. ఏమయ్యా, ఏంటయ్యా దాన్నే చూస్తా అలా కూర్చున్నావు? పనికెళ్ళే టైం కాలేదా? ఈ రోజు పనికి వెళ్ళట్లేదు భాగ్యం. పనికి వెళ్ళడం లేదా? ఎందుకయ్యా, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది, కానీ మనసే బాగుండలేదు. ఏం రంగయ్య బాబాయ్, మీరు ఇంకా బయలుదేరలేదా? మేము రెడీ అయి బయలుదేరాం, మీరు ఇంకా అలాగే ఉన్నారు. 7 గంటల నుంచి 9 గంటల లోపే గృహప్రవేశం అన్నారు. కార్డులో కూడా అదే ఉంది. బయలుదేరండి బాబాయ్. వాళ్ళు ఎలా వస్తారయ్యా? అర్చన శుభలేఖిచ్చి వచ్చేది రాంది వాళ్ళు ఇష్టం అంది. భాగ్యం అక్క, అయిన దానికి కాని దానికి అందరితో పంచాయతీ పెట్టుకున్నావు. కాపురానికి వచ్చిన కోడల్ని పెంచి పెద్ద చేసిన కొడుకుని నానా కష్టాలు పెట్టావు. చివరికి వాళ్ళని ఒట్టి చేతులతో ఇంట్లోంచి బయటికి గంటేశావు. ఈ రోజు వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు అయ్యారు. అందుకే ఏదైనా కాస్త ముందు వెనక ఆలోచించి చేయాలి. కక్షలు పెంచుకుంటే నష్టపోయేది మనమే. ప్రేమలుంటేనే బంధాలు బంధుత్వాలు కలకాలం నిలుస్తాయి. స్వార్థానికి పోతే ఇలాంటి కష్టాలే పడాల్సి వస్తుంది. ఇదిగో చూడండి, మీ పని మీరు చూసుకోండి. వెళ్లాల్సిన చోటికి తిన్నగా వెళ్ళండి, అంతేగాని ఇక్కడికి వచ్చి దెప్పి పొడుపు మాటలు మాట్లాడకండి. వెళ్ళండి. సర్లే రంగయ్య, ఎవరికైనా నిజం చెప్తే కోపం వస్తుంది. పదండి పదండి. కోపం తెచ్చుకోకయ్యా. అయినా వాళ్ళు మాట్లాడిన దాంట్లో మాత్రం తప్పే ఉంది. ఉన్నదే కదా అన్నారు. నా మూలంగా నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నా దరిద్రపు తలరాత నిన్ను కూడా బాధ పెడుతుందయ్యా. భాగ్యం, ఏడవకే. ఎందుకే ఇప్పుడు ఇలా ఏడవటం? ఊరుకోవే. వాళ్ళన్న మాటలు విన్నావు కదయ్యా. జీవితాంతో నేను కన్నీళ్లు కార్చినా నా పాపం కరిగిపోదు. ఈ బాధ భరించలేకే నిన్ను నేను ఊరేసుకోవాలనుకున్నాను.
నువ్వు కాపాడి జీవితాంతం ఇలా మాటలు పడేలా చేశావు. ఏమే నిన్న అంతగా చెప్పాక కూడా అదే తలుచుకుని ఎందుకే ఇలా బాధపడతావు? చూడు, ఇక్కడ కూర్చుని ఏడుస్తూ ఉండే బదులు హాయిగా ఏ గుడికో వెళ్ళు, చక్కగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళు, నా మాట విని వెళ్ళవే. వెళ్ళు. సరేనయ్యా, నేను వెళ్ళొస్తాను. ఏం రంగయ్య, ఇంకా బయలుదేరలేదే? ఓ, నువ్వు రాలేవు కదూ? సరే, నేను వెళ్ళి చూసొచ్చి ఇల్లు ఎలా కట్టారో నీకు కళ్ళకు కట్టినట్టు చెప్తాను. పదవే, వెళ్దాం. రేపే మనది, రేపే మనది, ఎన్నటికైనా విజయం మనదే. రేపటి కోసం సాగర నిత్యం, రేపటిలోనే ఉందో స్వర్గం. ఇది నిజమని తెలియమురా, నిన్నటి నీడలు దాటి కనరా వెలుగు. రేపటి ఆశను నీకు మార్గం చూపు. ముందు ఉంది కొత్త లోకం, సాగరా వెనకకు మరలకురా. రేపే మనది, రేపే మనది, ఎన్నటికైనా విజయం మనదే. రేపటి కోసం తొందరగా రా. వస్తున్నానండి. ఇదిగోండి. ఇక్కడ పెట్టు. నమస్కారం. 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 కంగ్రాచులేషన్ సార్. నమస్కారం సార్. కంగ్రాచులేషన్ సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం బాబు. అత్తగారు వాళ్ళు వచ్చారు. రా నాన్న. రావలక్ష్మి, పదండమ్మా. ఒక్క నిమిషం. అలాగే అమ్మా. సార్, మీరు మాట్లాడుతుండండి. ఇప్పుడు వస్తారమ్మా. సరే బాబు. రండి రండి. నమస్కారం. బాగున్నావయ్యా? నమస్కారం. శివ, ఆటోలో సారి సామాన్ ఉంది. మీ వాళ్ళు ఎవరు ఉంటే కాస్త సాయం చేయమను. బాగుందండి. కూతురు గృహప్రవేశానికి సారితో వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మావయ్య గారు, నాకు ఇలాంటి ఇష్టం ఉండవని మీ అందరికీ తెలుసు కదా, ఆయన ఎందుకు తీసుకొచ్చారండి? అదిగా అల్లుడు గారు. అల్లుడు గారు, తప్పుగా అనుకోకండి. గతంలో మేమిచ్చినవన్నీ మళ్ళీ మాకే తిరిగి పంపించేశారు. శుభకార్యాలప్పుడు పుట్టింటి నుండి పసుపు కుంకాలు కట్న కానుకలు తీసుకురావడం సంప్రదాయం. కాదనకండి. అత్తయ్య గారు, నా దగ్గర డబ్బు లేనప్పుడు ఇవేం నేను తీసుకోలేదు. ఇప్పుడు ఎలా తీసుకుంటాను అనుకున్నారు? ఏవి అనుకోద్దండి. ఆ సారా దించొద్దని చెప్పండి ప్లీజ్. సారీ అని నా నగలు నక్కుని ఇవి తెచ్చారు. ఇప్పుడు నేనేమో డమ్మి నగలు పెట్టుకునేలా చేశారు. చూస్తాను. గోపి, అందరం లోపలికి వెళ్తాం రండి. గోపి ఒక్క నిమిషం. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? ఇది మా కుటుంబ విషయం. మేం చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో.